సో ఈ రోజు నేను ఏంజిల్ అవ్వబోతున్నాను అన్నమాట. ఆ అందానికి ఆ ఫేస్ కట్ కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఈ రోజు రాజుకి అయితే నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఆగలేకపోతున్నాను సార్ ఆశతో. సో రాజు కూడా ఇలా చూసి నేను షాక్ అయి షేక్ అయి కింద పడతాడు. ఈ ముఖాన్ని మార్చి ఇంకో ముఖం చేయొచ్చా? ఏంటి బాబన్న ఇంకోసారి ట్రీట్మెంట్ కావాలి సార్, ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. మొఖం డైలీ చూడాలంటే ఇబ్బంది ఉంది. సో మీకు కూడా ఇలాంటి టిప్స్ కావాలంటే సో మళ్ళీ వచ్చి నేనైతే ఐబ్రోస్ అయితే తప్పకుండా చేయించుకుంటాను మేడం. ఆ రిజల్ట్ వచ్చేసి మీరు కూడా చూసేది. చూసేసి చూసా అయినా కొడుకుని వెయ్యండి ఏమో ఇవ్వని అబ్బాయిని చూసి నేను టైం ఇస్తున్నా వాడుకోవట్లేదు. ఏమన్నారు నువ్వు చెప్పు. మనిషిని తల్లి అర్థం కాలే. పెళ్ళుందని ఒక్క ముక్క ముందు చెప్పుంటే ఏషియన్ పెయింట్స్ ఉంటాయి కదా, వైట్ పెయింట్. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఎవరు నీ నైట్ నా నైట్ నువ్వెందుకుంటావు? నువ్వెందుకుంటావు? హెయిర్ కి తలకి చేపి బ్రెయిన్ కి చేపించలేదు. అందమే కదా, అందంతో పాటు అందమైన మనసు కూడా ఉండాలి. అండ్ అలాగే హెయిర్ కూడా కొంచెం స్టైలిష్ గా. ఇంకా ఇక కూడా చేపించుకో. మళ్ళీ వేస్తాడు. నవ్వు బాగుంటుంది కదా, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. కొంచెం యూజ్ చేస్తే యాసిడ్ కూడా యూజ్ చేసి. నీకైతే ఫినాయిల్ సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. కళ్ళు మూసుకో బాబు, నువ్వు ఇలాంటి ప్రయోగాలు చేయకు. కళ్ళు మూసుకోబ్బా. హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో అందరికీ ఏంజిల్ ఆసియాలో ఏంజిల్ ఏదని తిట్టుకుంటారు కదా. సో ఈరోజు నేను ఏంజిల్ అవ్వబోతున్నాను అన్నమాట. ఆ అందానికి ఆ ఫేస్ కట్ కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అంటే కొంపదీసి ప్లాస్టిక్ సర్జరీ అని మాత్రం అనుకోకండి. అంటే కొంచెం ఎంతో కొంత అందంగా అయితే మారదామని నాకు అనిపించింది. ఎందుకంటే నా పేరుకి న్యాయం చేయాలి కదా ఛానల్ ఏంజిల్ ఆసియా అన్న పేరుకి. అండ్ వెయిట్ ఈరోజు వీడియో ఏంటో చెప్పేదానికంటే ముందు రాజు ఎక్కడ అనే కదా మీ డౌట్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో రాజు అయితే వీడియో మధ్యలో వస్తాడు. ఈ రోజు రాజుకి అయితే నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఆగలేకపోతున్నాను సార్ ఆశతో. సో రాజు కూడా ఇలా చూసి నేను షాక్ అయి షేక్ అయి కింద పడతాడు. సో చూద్దాం రాజు ఎట్లా ఫీల్ అవుతాడో. రాజు కొంచెం లేట్గా వస్తాడు, పనిలో అయితే ఉన్నాడు. సో వర్క్ కంప్లీట్ చేసుకొని అయితే వస్తాడు. అండ్ సో ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే, నేను ఎప్పటి నుంచో నా ఫేస్కి, నా ఐబ్రోస్ కానీ అండ్ అలాగే నాకు హెయిర్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేద్దాం అనుకున్నాం. సో ఫైనల్గా ఆ టైం వచ్చేసింది ఈరోజు అన్నమాట. సో ఈ రోజు నేను ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నా. సో నేను అసలు ఏమేమి చేపిస్తానో, నా ఫేస్ ఇప్పుడు ఉన్నది అండ్ తర్వాత అవి చేపించిన తర్వాత ఎలా చేంజ్ అవ్వబోతుందో, సో వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడాలి. సో నేను ఇప్పుడైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాను. సో అక్కడ సో నీకు ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరే చూసారు కానీ చలో. హాయ్ బ్రో. బాలన్ బ్రో, అసలు బాలన్ కాబట్టి స్టూడియో క్లినిక్ వచ్చినాం. ధర్మ 360కి కొంచెం అందంగా అయిదామని. ఇప్పుడు నువ్వు రావాల్సింది దీనికి ప్లాస్టిక్ సర్జరీకి. బాబాయ్ నాకు నీవు చేయించు ఉందా? ఈ ముఖాన్ని మార్చి ఇంకో ముఖం చేయొచ్చా? ఏంటి బాబన్న ఇంకోసారి వద్దులే, ఈ ముఖానికి ఆగుతలేడు. ఈ ముఖానికి చిందులు దొక్కుతాడు. కాదు, మనకి డాక్టర్ గారు వచ్చారా? అది ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలి. నీకేం కావాలి? నాకు కొంచెం నాకు ఐబ్రోస్, పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకోవాలి అండ్ హెయిర్, ఇంకా తర్వాత నేను పర్మనెంట్ లిప్స్టిక్ అది ఉంటుంది. ముఖం కూడా చేయించుకోవాలి. మన ప్లాస్టిక్ సర్జరీ, కొంచెం ఫేస్ కొంచెం ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా యాక్చువల్గా నేను అందంగానే ఉంటా, కానీ ఇంకొంచెం అందంగా కావాలి కాబట్టి ఐబ్రోస్ ఎట్లా తెలుసు బ్రో? పిచ్చి పిచ్చి మాటలకి ఏమన్నా ఉంటాయి మన దగ్గర? పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ ఐబ్రోస్ కొంచెం బేసిక్గా అదే డాక్టర్ గారు వస్తుంది సార్, కలిసి మాట్లాడదాం చెప్పేసి ఉన్నారా? వచ్చా. సో ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వచ్చినామో తెలుసా, ఎట్లా వచ్చినామో తెలుసా అండ్ ఎందుకు వచ్చినామో తెలుసా? ఏంది ఎన్ని క్వశ్చన్ మార్కులు? అసలు ఎందుకు వచ్చావు చెప్పు, ముందు వచ్చి ఎందుకు వచ్చినామంటే పెళ్ళుంది ఫ్రెండ్స్. టెన్షన్ పడకు,
పెళ్ళి అంటే మా సిస్టర్ వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్. కాదు కానీ సిస్టర్ వాళ్ళ బ్రదర్ అన్న బ్రదరే కదా ఫ్రెండ్స్. సో బ్రదర్ మ్యారేజ్ ఉందన్నమాట కజిన్ది. నాకు అర్థం కాలేదు సార్. సో కజిన్ ఫ్యామిలీలో పెళ్ళి ఉంది. నువ్వే వేస్తావు పంచులు, నేను వేస్తా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఈ ఫ్యామిలీలో పెళ్ళి ఉంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావాలి, నువ్వెందుకు వచ్చి? అంటే అది అంటే నేను పెళ్లిలో కొంచెం అఫీషియల్ గా కొంచెం అందంగా కనిపించి అందరి చూపు నా వైపే ఉండాలి. పెళ్లిలో కొంచెం అందంగా కనిపించాలంటే ఇప్పుడు లేదన్నట్టే కదా అర్థం. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అవును ఫ్రెండ్స్, కొంచెం అనిపిస్తుంది నేను అందంగా లేనేమో అనిపిస్తుంది. కొన్ని అందాన్ని మెరుగుపరుచుకుందామని వచ్చిన. మెరుగు అంటే టాకా ఎట్లా తెలుసా, నాకు ఐబ్రోస్ అసలు ఇవి కాదు ఏంటి ఏమేమి చేపించుకుందామని వచ్చి. నేను ఐబ్రోస్ ఇట్లుంటాయి కదా, ఐబ్రోస్ చేపించుకుంటే ఇట్లా టంగని ఇట్లా లేవాలి, ఇట్లా చూడగానే కన్ను బొమ్మ వద్దు, ఏం చేపించుకుంటావు? ఐబ్రోస్ పర్మనెంట్ ఐబ్రోస్ చేపించుకుందాం అనుకుంటున్నాం. అండ్ అలాగే హెయిర్ కూడా కొంచెం స్టైలిష్ గా. ఇంకా ఇక పళ్ళ సెట్ కూడా ఒకటి చేపించుకో. అది తర్వాత వేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అదే నీకు నీ జుట్టు ఊడిపోతుంది కదా. నా జుట్టు నేను చూపించుకుంటాను కానీ మోతీనగర్ నుంచి మాదాపూర్ వరకు దేనికి ఇంకా అక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు ఎందుకు లాక్కొచ్చు? నో ఇక్కడ అయితే మనకు మంచిగా చేస్తారు. అవునా? మంచి మనకు పర్మనెంట్ ఐబ్రోస్ కానీ ఏదైనా. మేము మోతీనగర్లో అక్కడ మంచిగా కొంచెం హాస్పిటల్ మంచిగా ఉన్నాయి మోతీనగర్లో. అవును. అక్కడ నుంచి మాదాపూర్ దగ్గర మన ధర్మ 360 అని చెప్పేసి ఈ క్లినిక్ అయితే. సో మన మాదాపూర్లో ధర్మ 360 అని చెప్పేసి మన బంజారా హిల్స్కి మాదాపూర్కి మిడిల్లో ఉంటుంది. మన కాకతీయ హిల్స్ 100 ఫీట్ రోడ్ ఉంటుంది కదా, రోడ్డుకి పెట్రోల్ బంక్కి పక్కనే ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి? ఇక్కడ మంచిగా చేస్తారు, సో మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అంటే మన ఎర్లీ మార్నింగ్ మంచు ఉంటుంది, ఆ మంచుతో చేస్తాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? అది కాదు, సో మనం ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా సో వీళ్ళు 100% రిజల్ట్ అయితే ఇస్తారు. బేసిక్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నేను ఆల్రెడీ ధర్మ 360 అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒకసారి మీకు నా యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో చేశాను. అక్కడ మన మియాపూర్ లేజర్ వాళ్ళ ఇక్కడ కొత్త బ్రాంచ్ అయ్యి ఉంటుంది. అవును. సో మన ధర్మ 360 వాళ్ళు కొత్తగా బ్రాంచ్ అయితే ఓపెన్ చేసినట్టున్నారు మన జూబ్లీ హిల్స్ కి మాదాపూర్కి మధ్యలోని. అది 100 ఫీట్ రోడ్డు పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. సో వీళ్ళైతే ట్రీట్మెంట్ ఎక్సలెంట్ చేస్తారు ఫ్రెండ్స్. నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు విషయం తెలుసా, ఆల్రెడీ నేను అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేయించాను, గుర్తుందా? తర్వాత నువ్వు ఏంది మొక్కం కొంచెం ఏమంటారు షైన్ గా వచ్చింది, లైట్ గా గ్లో వచ్చింది అన్న చూడు, ఇక్కడికే వచ్చింది అది. వీళ్ళైతే నువ్వు ఆలోచించాల్సిన పర్మనెంట్ హెయిర్ బ్రోస్ కదా, కొత్త హెయిర్ కాదు ఐబ్రోస్. అదే ఇంగ్లీష్ లో నువ్వు తెలుగులో ఓకే పర్మనెంట్ హైబ్రోస్ కదా, కొత్త హైబ్రోస్ కూడా పెడతారు. కావాలంటే నా మాట మీద పనిలో పని హైబ్రోస్ జుట్టు చేపించుకుని ఓ పళ్ళ సెట్ కూడా తీసేసుకో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అది నెక్స్ట్ ఎలాగో ముసల్దాని కదా నువ్వు. కళ్ళు పళ్ళు నెక్స్ట్ అన్ని ఒక్కొక్కటి చేంజ్ చేపించుకుంటా. ముందు అయితే డాక్టర్ ఓకే, పద. సో ఫ్రెండ్స్ మీరు కూడా అంటే మీ ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. నాకు ఇప్పుడు వెలిగింది టింగ్ మన బల్బు. నేను నీట్గా చేస్తారు, క్వాలిటీగా చేస్తారు, మనకి కంఫర్టబుల్ ప్రైస్. ఇదంతా మనం చెప్పడం కాదు, వాళ్ళే చూసి వేలాగు నేను మొత్తం అయిపోయిన తర్వాత ఐబ్రోస్ చూసిన తర్వాత వావ్ అని వాళ్ళే వస్తారు. చూడరు, ఎందుకంటే ముఖం చూడాలి కదా ఫస్ట్. వాళ్ళే వస్తారు. రండి ఫ్రెండ్స్, అసలు ఏమేమి చేస్తారో చూద్దాం. హాయ్ సార్. బాగున్నారా సార్? ఏమో ఇది ధర్మ 360కి నాకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు. బేసిక్ అప్పుడు నేను చేయించుకున్నాను ట్రీట్మెంట్, లేదా ట్రీట్మెంట్. ఇప్పుడు నాకు తెలియకుండా అన్ఫార్చునేట్లీ ఇది వచ్చింది ఫస్ట్. వచ్చారు చెప్పు, పెళ్ళి ఉంది సార్. ఆ అమ్మాయిది సపరేట్ గా, నాది సపరేట్. లేదు సార్, మాదైతే ఇప్పుడు కాదు, త్వరలో. అప్పటికి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సార్. ట్రీట్మెంట్ కావాలి సార్, ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. మొఖం డైలీ చూడాలంటే ఇబ్బంది ఉంది. సో సార్ నాకు ఎప్పటి నుంచి ఎప్పుడు నేను అసలు ఫేషియల్ కూడా ఇప్పటిదాకా చేయించుకోలేదు. సో న్యాచురల్ బ్యూటీ అనుకోండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. థ్యాంక్ యూ సార్. ఇలాంటి అబద్ధాలు నుంచి చాలా తీసుకోలేడు. సో ఇప్పటిదాకా చేయించుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం చేయించుకోవాలని, నాకు ఇట్లా ఏది బాగుంటుంది కనుక్కుందామని చెప్పేసి మీ దగ్గరికి అయితే వచ్చిన. అయితే సో నా ఫేస్ని చూసి సో నాకు ఏది బాగుంటుంది, ఏది సెట్ అయింది మీ దగ్గర ట్రీట్మెంట్ కానీ సో చెప్తే అలాగే ఇంకోటి నాది హెయిర్ ఫాల్ అవుతుంది సార్. చాలా కొంచెం బాగా ఫాలో అయింది. దీన్ని జిఎఫ్సి చేయడం బెటరా, పిఆర్పిఎల్ అయితే కొన్ని రోజులు అలాగే ఉండి పర్మనెంట్ హెయిర్ ప్లాంటేషన్ చేపిద్దామా అన్నట్టు. అలా కాదు,
మీకు ఇప్పుడు మంచి వాల్యూమ్ మంచి డెన్సిటీ ఉంది. సో యూజువల్గా స్ట్రెస్ వల్ల కానీ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ లేకపోతే హెరిడిటరీ మన పేరెంట్స్ కానీ హెయిర్ లేకపోతే హెయిర్ ఫాల్ ఉంటుంది అనమాట. షుగర్ ఉంది సార్, ఓట్ ఉంది. సో స్ట్రెస్ అనుకుంటా, నిద్ర లేదు సరిగా. సో అది బేసిక్ ఇవన్నీ స్ట్రెస్, దానివల్లనే హెయిర్ లాస్ ఉంటుంది. కాకపోతే జిఎఫ్సి చేసుకోవడం, అది కాకుండా మీకు కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి రాసి మనకి ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయో దానికి తగ్గట్టు మనము మీకు సప్లిమెంట్స్ అవి ఇస్తాము. అలా చేసుకుంటే ఇప్పుడు మీకున్న హెయిర్కి హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. కొన్ని బేబీ హెయిర్ ఏవైతే డార్మెంట్గా ఉన్నాయో అవన్నీ వాపస్ వస్తాయి. ప్లాంటేషన్ ఏం అవసరం లేదా? ఇప్పుడే మీకేం వద్దండి ప్లాంటేషన్, ఇక్కడ మేము చేస్తాం కానీ మీకు అంత ఇప్పుడే వద్దు. హెయిర్ జిఎఫ్సి చేసుకుంటే మీకు సరిపోతుంది. ఈ అబ్బాయికి ప్లాంటేషన్ విగ్ తీసేస్తే షీస్ న్యాచురలీ సో బ్యూటిఫుల్. మీరు అలా అంటారు ఏంటంటే స్టిక్ మేకప్ తీసేస్తే ఇది కూడా జస్ట్ లైట్ కేసా సార్, అంతే సార్. అంటే బేసిక్గా ఆ మ్యారేజ్ ఉంది సార్ వాళ్ళ ఫ్యామిలీలో, కజిన్ది. సో ది థింగ్ ఇస్ మీకు స్కిన్ కూడా చాలా మంచిగా ఉంది. మేబీ కొద్దిగా మీరు స్కిన్ కేర్ గురించి కూడా ఏం వాడాలన్నారు కదా? అవును సార్. కాకపోతే మీ బేసిక్ స్కిన్ కేర్ ఒకటి మీకు పెడతానండి. ఎందుకంటే ఒక మంచి ఫేస్ వాష్ ఉండాలి. నేను మన ధర్మావాయు ఫేస్ వాష్ వాడతాను, మాయిశ్చరైజర్ న్యూట్రిడమ్ వాడతాను. ఇంకొక సన్ స్క్రీన్ ఒకటి వాడండి. ఓకే. సో ఈ లేకపోతే నేను సన్ స్క్రీన్ ఒకటి పెడతాను. అది కాకుండా మీకు అడిషనల్ గా పెళ్లి కోసం గ్లో కావాలంటే మేము లేజర్ ట్రీట్మెంట్, గ్లో ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్ అని చేస్తాం. దాంట్లో ఏమైందంటే పైన ఉన్న డెడ్ సెల్స్ అని వెళ్ళిపోయి మన కింద ఉన్న బేబీ సెల్స్ ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి సో మంచి గ్లో వస్తుంది అనమాట. అది సింగిల్ సిట్టింగ్ చేస్తాం, మీకు పెయిన్ ఏమి ఉండదు. దాని తర్వాత కూడా వెళ్ళిపోయి కూడా ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవచ్చు. మీకు సపరేట్గా ఏమి కేర్ తీసుకోవడం ఉండదు. ఈజీ ట్రీట్మెంట్, మంచి గ్లో అప్ వస్తుంది అనమాట. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా మిగతా వాళ్ళు ఎవరైనా అలాంటి చేసుకోవడం అంటే మంచి బ్రైట్నెస్ రావాలంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు, మన దగ్గర ఉంటుంది. పల్లె పని మరి వాళ్ళు కూడా తెస్తే వాళ్ళు కూడా చేసి పట్టు. ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు? ఏ ఊరు అది చెప్పు? అక్కడ వరంగల్. వరంగల్లో ఉందా సార్ ధర్మతి 60? వరంగల్లో లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 4 బ్రాంచ్లు ఉన్నాయి. అవును, మన మియాపూర్, మదీనాగూడలో ఒకటి ఉంది. ఇప్పుడు కొత్తగా మనం ఓపెన్ చేసిన మాదాపూర్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఇది ఒకటి, కొండపూర్లో కేపీహెచ్బీ. యాక్చువల్గా మేము శ్రీలంకలో కూడా ఒకటి ఓపెన్ చేసి అక్కడ చెప్పించారు బాగా వస్తుంది. వెస్ట్ ఇండీస్ లో కూడా ఒకటి పెట్టించని చెప్తాను. వీళ్ళోళ్ళే అందరు అక్కడ. యాక్చువల్లీ మీకు కూడా మంచి బ్రైట్నెస్ రావాలి, ఎందుకంటే మీరు ఎండలో బాగా తిరుగుతుంటున్నారు. ఈ పైన అదంతా వెళ్ళిపోయేటట్టు మీకు మంచి లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. అది కాకుండా కొన్ని మెడికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. అది పెట్టి మీరు ఒక 2-3 నెలలు కేర్ తీసుకుంటే మంచి షైన్ వచ్చే స్కిన్, అంటే నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా అని కాదు, ఉన్న స్కిన్ ఎంత హెల్తీగా ఉంది, ఎంత బ్రైట్ కనబడుతుంది దాని మీద మనకు ఉంటుంది. చూడండి మీరు ఎలా ఉన్నారు, హ్యాండ్సమ్ ఉన్నారు కదా, సో మీ నవ్వు బాగుంటుంది కదా. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. తగ్గు 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 వాస్తవం అనుకోండి. ఫస్ట్ నాకు సార్ తనకి చేయండి సార్ ఈరోజు. అదే సార్. అండ్ అలాగే నేను ఐబ్రోస్ కూడా పర్మనెంట్ చేయించుకుందాం. మీకు అది మంచిగా పర్మనెంట్. యాక్చువల్గా డాక్టర్ మోనా ఉన్నారు, షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ వన్. మీకు మంచి బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేలాగా చేస్తారు. అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. అందుకే వచ్చాను సార్. యాక్చువల్గా మీరు బోటాక్స్ అంటే మీరు ఏమనుకున్నారు? నాకు తెలియదు సార్, మన బ్రో చెప్పండి. నాకు అడగండి అంటే డౌట్స్. నేను గూగుల్ చేద్దామనే లోపు మన కెమెరా రెడీ అయిపోయింది. సరే, యాక్చువల్గా నేను మొన్న ఒక యూట్యూబ్ వీడియో చేశాను అనమాట. దాంట్లో అసలు బోటాక్స్ అంటే ఏంటి, అమ్మో చూడు. అండ్ యాక్చువల్గా బోటాక్స్ కాదండి, అందరు ఇది చూసి ఇదే బోటాక్స్ అనుకుంటారు. సో మీకు కూడా ఇలాంటి టిప్స్ కావాలంటే ఫిల్లింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా బోటాక్స్ ఇది బోటాక్స్ వల్ల రానే రాదు, ఇది బేసిక్లీ ఫిల్లింగ్ వల్లనే వస్తుంది. కాకపోతే ఫిల్లింగ్ అనేది మనం చేస్తుంటేనే మనకు రిజల్ట్ వస్తుంది. ఇలా ఎవరు చేసుకోరు, ఏదో ఎక్స్ట్రీమ్ గా చేసి అలా చూపెడతారు. కానీ బోటాక్స్ అనేది ఒక మసిల్ రిలాక్సెంట్ అనమాట. అది ఎలా ఉంటుందంటే, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ కళ్ళ దగ్గర నవ్వుతుంటే ఇక్కడ నవ్వుతున్నాడా, మేము బోటాక్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ లైన్స్ లేకుండా వెళ్ళిపోతాయి అనమాట. ఇది లిటరల్ గా 5 నిమిషాల ట్రీట్మెంట్. దీనివల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఇంకో చూపిస్తాను మీకు.
ఇక్కడ చూడండి ఇలా కోపంగా కనిపిస్తున్నారా, మీరు కూడా కోపంగా చూస్తుంటే మనం ట్రీట్మెంట్ చేసే ఆ ట్రీట్మెంట్ చేసాక మీరు అనలేరు, కోపం వచ్చినా అనలేరు అనమాట. అలా మసిల్స్ అలా రిలాక్స్ చేసేస్తాం. అది బోటాక్స్ అంటే యాక్చువల్గా. ఇక్కడ చూడండి ఆమె ఎంత ఫ్రెష్గా కనబడుతుంది. ఇక్కడ చాలా టైర్డ్గా ఉన్నారు కదా, ఇప్పుడు ఎంత ఫ్రెష్గా కనబడుతున్నారు చూడండి. అలా అది బోటాక్స్ అంటే. ఇప్పుడు చూడండి ఐబ్రోస్ పైకి లేపితే ఆ లైన్స్ అన్నీ వస్తున్నాయి, అయిపోయిన తర్వాత అసలు ఒక్క లైన్ కూడా లేదు. ఇది సింపుల్ ట్రీట్మెంట్ అనమాట. అంటే నేను అమెరికాలో లాస్ట్ 12 సంవత్సరాలు పనిచేశాను అక్కడ. ముందునే అనురూప్ గారు మేము కలిసి వచ్చేద్దామని వచ్చాం. అక్కడ ఆల్మోస్ట్ 10,000 మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేశాను. వీటిలో నేను స్పెషలిస్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇతను ముందు ఎలా కనబడుతున్నాడు మీకు, టైర్డ్గా లేకపోతే ఓల్డ్గా అనిపిస్తుంది. ఇక్కడ మంచిగా ఫ్రెష్గా నీట్గా కనిపిస్తున్నాడు. సో ఇలా మీరు కనపడాలనుకుంటే వాటికి ఇవి బోటాక్స్ అనమాట. ఫిల్లింగ్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫిల్లింగ్ అనమాట. ఇప్పుడు ఆమె ఎలా ఉంది అక్కడ కింద ఇలా వెళ్ళిపోయి ఇట్లా ఏదో సాడ్ కనిపిస్తుంది. లిప్స్ కూడా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ అందంగా ఆ లిప్స్ ని మలిచి వాటిని పైకి లేపేసరికి ఇప్పుడు నవ్వుతున్నట్టు యంగ్ గా కనబడుతుంది అనమాట. ఇది ఫిల్లింగ్ అంటే. ఫిల్లింగ్ అంటే బేసిక్లీ అందులో హైలోరానిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. హైలోరానిక్ యాసిడ్ అంటే మన న్యాచురల్ గానే మన బాడీలో ఉంటుంది. దాన్నే మనం అక్కడ అలా వాటిని ఫిల్ చేసి ఆ లైన్స్ అనేవి తీసేస్తాం. ఇది కూడా 5 నిమిషాలు పడితే ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి వీటికి కూడా. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా కావాలంటే మీరు చాలా ఏం అవసరం లేదు కదా, ఒక నాలెడ్జ్ కోసం మీకు తెలుస్తుంది, మన వాళ్ళకి కూడా తెలుస్తుంది, అందరికి చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఇలాంటి కన్సర్న్స్ ఏమున్నా యాక్చువల్గా ఇంకో 1-2 months లో మనం ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ కూడా ఓపెన్ అవుతుంది. అప్పుడు వస్తారు సార్. మనం లైపోసాక్షన్స్, సన్నగా అవ్వడానికి ట్రీట్మెంట్స్, ఇంకా టమ్మీ టక్స్ ఇలాంటి ఒక అమెరికాలో ఒక 25 సంవత్సరాల ప్రాక్టీస్, న్యూయార్క్లో ప్రాక్టీస్ చేసిన డాక్టర్ రవి బాలా అని చెప్పి అతను వస్తున్నారు మనతోటి. ఈజ్ వరల్డ్ రెనౌడ్ ప్లాస్టిక్ సర్జన్ అతను. సో అతను వచ్చి మన టీంలో జాయిన్ అవ్వడం చాలా. తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ ఏమున్నా కానీ రండి ఒకసారి, ఇంకా అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఏమేమి ప్రొసీజర్స్ చేస్తాము ఇలాగే నీకు మంచి ఫోటోలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన జనాలందరికీ కూడా తెలుస్తుంది. ఎవరైనా రావాలంటే రావచ్చు, అన్నీ చేస్తాం అప్పుడు. సో ఫ్రెండ్స్ అది సో ధర్మ 360కి ఎందుకు వస్తారు అంటే ఫస్ట్ క్లారిటీ అండ్ క్వాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికోసమని ఇక్కడికి వస్తాము. సో దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ ఉంటుంది. ఏదో వచ్చాము ఆగమాగం చేయాలనుకుంటాం. సో క్వాలిటీ అండ్ క్లారిటీ ఉంటుంది కాబట్టి రావాల్సి వస్తుంది. నో బేసిక్గా పేషెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మేము చేసే ట్రీట్మెంట్స్లో మేము ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం, కానీ మీరు ఇంటికి వెళ్ళి దాన్ని కేర్ తీసుకునేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ట్రీట్మెంట్కి ఎందుకు వస్తుంది అనేది బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ వీ హ్యావ్ వెరీ ఫ్రెండ్లీ స్టాఫ్ హియర్. మా ఏరియా అంత అంబియన్స్ కూడా చాలా బ్యూటిఫుల్, చూస్తూనే ఉన్నారు కదా. సో ఎవరికైనా ఏ క్వశ్చన్స్ ఉన్నా మాకు వచ్చి కన్సల్టేషన్ అవ్వండి. విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఐబ్రోస్కి డాక్టర్ మోనా గారిని కలవమని చెప్తాను. ఇంకా ఆమె స్పెషలిస్ట్ అనమాట. లిప్స్ కానీ ఐబ్రోస్ కానీ టాటూయింగ్ వాటిల్లో హైలైట్ చేస్తారు. మీకు ఐబ్రోస్ చేయించుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హాయ్ మ్యామ్. హలో మేడం. సార్ని కలిసాం మేడం. పెళ్ళి ఉంది, ఆ అమ్మాయి సెపరేట్, నా సెపరేట్. ఇదే చెప్పాను సార్ దగ్గర కూడా. కజిన్ మ్యారేజ్ ఉంది పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకో అండ్ ఎప్పటి నుంచో నేను పర్మనెంట్గా ఐబ్రోస్ చేయించుకుందాం అనుకుంటున్నా, కానీ కొంచెం భయం అన్నమాట. సో ఎలా వస్తుందో రిజల్ట్ అంటే తర్వాత ఎలా అవుతుందో అనేసి. సో అందుకే మీ దగ్గర కొంచెం బాగా చేస్తారు, సో బెస్ట్ అవుట్పుట్ ఉంటుందని వచ్చేసినా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ పర్మనెంట్ ఐబ్రోస్ అంటే అంత భయపడాల్సింది ఏం లేదండి. జస్ట్ లైక్ ఓకే ఒక 3-4 hours ప్రొసీజరే, కానీ లైక్ ప్రాపర్ షేప్, ఆ షేప్ కూడా మీకు నచ్చాకే విల్ ఫైనలైజ్ ఇట్. ఓకే. సో ఐబ్రోస్ ఎప్పుడైనా ఇలా అమ్మాయిలకి ఎలా బాగుంటుందంటే ఇట్లా ఆర్ట్ షేప్ లో ఉంటాయి కానీ అట్లా. ఓకే, సో అలా కావాలంటే ఫస్ట్ మేము స్కేల్ తో మ్యాపింగ్ చేసుకుంటాం. ఈ ఐబాల్, ఈ కార్నర్స్ ఇవన్నీ చూసుకొని మ్యాపింగ్ చేసి అవుట్లైన్ వేసి మీకు చూపిస్తాం. సో అది మీకు నచ్చిన తర్వాతే విల్ జస్ట్ స్టార్ట్ డూయింగ్ ద ఫైనల్ ప్రొసీజర్. సో బేసికల్లీ ఇందులో ఏముంటుందంటే ఫస్ట్ నంబింగ్ చేస్తాం. ఇలా కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి అనెస్థీషియా అప్లై చేసి కాసేపు ఉంచిన తర్వాత అది క్లీన్ చేసి మార్కింగ్స్ చేసుకొని ప్రొసీజర్ చేస్తాం. ఓకే. పెయిన్ ఉన్నా పర్లేదు మేడం, ఎక్కువ పెయిన్ అయినా ఎన్ని అవర్స్ పడుతుంది? ఈజీగా 3-4 hours పడుతుంది, అంటే మంచిగా ఓపిక్గా చేయడానికి. ఓకే మ్యామ్. సో పర్మనెంట్ ఐబ్రోస్ చేయండి మేడం. 3 hours అయినా పర్లేదు, చేయించుకుందాం. బేసిక్గా 3 hours అంటే టైం లేదు మేడం. అంత లేదు నాకు, అంత లేదు. మీకు తెలుసు కదా, ఏదో అట్లా మూవీ ప్రమోషన్. అరే బాబు,
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. యాక్చువల్గా ఐబ్రోస్ అంటే నాకు అట్లా పర్మనెంట్గా ఇంకా మంచి షేప్లో చేయించుకోవడం అంటే ఇష్టం. దానికి మనం టైం అనేది పక్కా మనము దానికి టైం ఇవ్వాలి, దాని తర్వాత కూడా మెయింటెనెన్స్ చేయాలి కదా. సో ఇప్పుడున్న హడావుడ్లో అయితే నాకు కొంచెం అది కష్టం మేడం ఐబ్రోస్ అయితే. సో ఐబ్రోస్ కాకుండా ఇప్పుడు అది స్కిన్ గ్లో అనేది నాకు మ్యారేజ్కి వెళ్తున్నాను కదా, సో నా స్కిన్ అనేది గ్లో అవ్వాలి అండ్ అలాగే ఫేస్కి సంబంధించి ఇన్స్టెంట్గా మంచి స్కిన్కి గ్లో రావాలి అంటే హైడ్రోఫేషియల్ మెడిఫేషియల్స్ ఉంటాయి మా దగ్గర. సో ఏంటంటే ప్రాపర్ 60 minute ఫేషియల్ ఉంటుంది. సో ప్రాపర్ మంచిగా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ సీరమ్స్తో మొత్తం మీ స్కిన్ అంతా క్లెన్స్ చేసి ఆ డెడ్ స్కిన్ సెల్స్ అంతా స్క్రబ్ చేసేసి మంచిగా సీరమ్ థెరపీ చేస్తారు. ఈ 60 minutes లో మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. యూ కెన్ ట్రై దట్. పెళ్ళి అంటున్నారు కాబట్టి ఇన్స్టెంట్ గ్లో అంటే దిస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే మ్యామ్, వి విల్ ట్రై. మీరు సో ఐ విల్ ట్రై. ఆ ఫేషియల్ చేయించుకొని వెళ్ళచ్చు. ఓకే నేను వెయిట్ చేస్తాను మ్యామ్. పింపుల్స్ అలాంటివి బేసిక్గా నాకు రావు, దీని తర్వాత ఏమో 200% అస్సలు రావు. అది చాలా సేఫ్, అందులో కెమికల్స్ అస్సలే ఉండవు. ఓకే మ్యామ్, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం యూజ్ చేస్తే యాసిడ్ కూడా యూజ్ చేసి మీకైతే ఫినాయిల్ లేదు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సరే మేడం, అయితే చేయించుకుంటాను. సో ఫ్రెండ్స్, నేనైతే పర్మనెంట్ హైబ్రోస్ చేయించుకోమంటే నేను ఉంటాను, వెయిట్ చేస్తానన్న చేయించుకోవట్లేదు. ఆ బేసిక్గా టైం ఇవ్వని అబ్బాయిని చూసి నేను టైం ఇస్తున్నా వాడుకోవట్లేదు. ఇదేం కర్మరా దేవుడా. కెమెరా ఉందని అలా చెప్తాను కానీ బేసిక్గా నాకు టైం లేదు, తినకు టైం లేదు. సో మళ్ళీ వచ్చి నేనైతే ఐబ్రోస్ అయితే తప్పకుండా చేయించుకుంటాను మేడం. ఆ రిజల్ట్ వచ్చేసి మీరు కూడా చూసేది. ముందు చూసేసి చూసా నా కొడుకుని వెయ్యాన్ని ఇలా కొడతారా మేము సార్ని ఎప్పుడైనా? సో మీరు కూడా, సో నేను పర్మనెంట్గా ఐబ్రోస్ చేసుకున్నాక రిజల్ట్ మీరు కూడా చూస్తారు తర్వాత. సో ఇప్పుడైతే హైడ్రా ఫేషియల్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాం. చూద్దాం, నాకైతే ఫస్ట్ టైం రిజల్ట్ అయిపోయినాక చూపిస్తాను.
ఆశకి ఏమైంది ఉంటుందా? నాకు ఇంకేం అవ్వలేదు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా ఏం అవ్వలేదా నిజంగా? ఛీ. ఏం చేస్తున్నారు మేడం? ఇది హైడ్రా మెమరీ మాస్క్ అని అంటారు. పెయింట్ వేస్తున్నారా? లేదండి. సో ఈ హైడ్రా మెమరీ మాస్క్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు స్కిన్ చాలా డ్రై అయిపోతుంది కదా ప్రాపర్ హైడ్రేషన్ లేక. సో దిస్ విల్ రిస్టోర్ ఆల్ ద హైడ్రేషన్. సో 10 minutesలో ఇట్ మేక్స్ ద స్కిన్ లైక్ ప్రాపర్లీ హైడ్రేటెడ్. తెలుగు మీడియం మేడం. ఏమన్నారు నువ్వు చెప్పు? అడివి మనిషిని తల్లి అర్థం కాలే. నవ్వారా? ఏమన్నారు? 10 minutes తర్వాత మంచిగా గ్లో వస్తుందంట మేడం. కండిషన్ మాస్క్ వేసుకున్నారు. ఓకేనా, ప్రాపర్గా మిక్స్ చేసి వేస్తున్నారు మేడం. సో మంచి గ్లో వస్తుంది అనేసి ఈ ముక్క అక్కడ కూడా చెప్పారు. అదే ఇప్పుడు మేడం ఏ దాంట్లో మిక్స్ చేసి అవి ఏంటో నాకు గుర్తులేవు. నేను రావడం మిషన్ కూడా అయిపోయింది. నేను మిషనిస్ట్, నా వల్ల మిషన్ పనిచేయదు. నా ఫేస్ ఎట్లా వస్తుంది జూమ్లో కెమెరా అంటే బోడో రిలాక్స్ చిల్ అవ్వాలి ఇలా. హాస్పిటల్ అయినా ఏదైనా ట్రీట్మెంట్ అయినా చేయించుకునే వాళ్ళు పడుకుంటారు, వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు నిలబడతారు, వెయిట్ చేస్తారు. అదేంటో నాకు అర్థం కాదు ఇప్పటికి స్టిల్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నేను మేడం వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు నీకు హైబ్రో థెరపీ చేస్తాను నేను. కళ్ళు మూసుకో బాబు, నువ్వు ఇలాంటి ప్రయోగాలు చేయకు. కళ్ళు మూసుకోబ్బా. నాకు చెప్పుంటే వేసి మేడం మీద ధైర్యంతోనే రిలాక్స్ పడుకున్నాను. నువ్వైతే అమ్మో నాకు ఇలా పెళ్ళుందని ఒక్క ముక్క ముందు చెప్పుంటే ఏషియన్ పెయింట్స్ ఉంటాయి కదా, వైట్ పెయింట్. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. నీకు వేస్తావు ఫస్ట్. నాకు అవసరంలా, నేను న్యాచురల్గా ఉంటా. నాకు మేకప్లు, లిప్స్టిక్లు, పెయింట్లు, హైబ్రోస్లు దేవుడు నాకు ఇలా ఇచ్చాడు అందం. ఈ అందం చాలు. హైబ్రోస్ తీసి ఇట్లా లేదు, మేము లేజర్ ట్రీట్మెంట్ హైబ్రోస్ తీసి అది నా సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని వచ్చాను, అంతేగాని హైబ్రోస్ ఇట్లా లేపాలి. నైట్ టైం క్రీమ్స్ పెట్టుకొని పడుకుంటాం. ఎవరు? ఫారెన్ క్రీమ్స్. నేను నైట్, నా నైట్ నువ్వెందుకుంటావు? నైట్ నాకు తెలుసు. నువ్వెందుకుంటావు? ఓవర్ యాక్షన్ చేయి. నార్మల్గా వీడియో కాల్ చేసి నేను వీడియో కాల్ ఎప్పుడు చేయాలి? కాల్ చూపించుకుని వేరే వాళ్ళకి చేస్తా. చూసారు కదా, ఇది రియాలిటీ. నువ్వు వేరే వాళ్ళకి చేస్తా. ఇది రియాలిటీ. నీకు ఎట్లా తెలుసు నేను నైట్ క్రీమ్స్ పెట్టుకుంటాను? తెలుసా ఎట్లా? నువ్వు ఉంటావు అబ్బా. సిసి కెమెరాలు అయినా పెడతావా? ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా 3 రోజులు వెయిట్ చేయాలి మనం. 10 minutes వెయిట్ చేయాలి. 10 minutes వెయిట్ చేసిన తర్వాత మౌనం పాటించాలి. నేను చేయనబ్బా. పడిగా బయట సీక్రెట్ కాల్స్ ఉన్నాయి, అందుకే వెళ్తుండు. సో ఆఫ్టర్ 10 minutes క్లీనింగ్ ది ప్లేస్ విత్ తడి మాస్క్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అసే ఎలా ఉంది ఫీలింగ్? నేను చేయించుకునేది నువ్వే కదా, నీకు మంచిగానే ఉంటుంది. మరి ఎవరు ఇవిడ? మీ పేరేంటండి? పిచ్చి, చెప్పాను కదా బ్రెయిన్కి ఏదైనా చేపియాలి నీ అమ్మాయికి. మా ఇద్దరు పోయింది. ఎవరు నువ్వు? తెలియట్లేదు, గుర్తుపట్టినంత అయినా గుర్తుపట్టలేనంత మారిపోయాను నేను. సో ప్రొసీజర్ ఇస్ డన్. గెట్ యువర్ మిర్రర్ వెయిట్. ఓకేనా? అయిపోయిందట. చూద్దాం. మిర్రా చూసి అవక్కయ్యావ తెల్లదనం ప్రియా. ఎస్. సో ఇప్పుడు ఫైనల్గా బాబాయ్ ఇంటి బొత్తలో ఉంది. ఫైనల్గా ఇప్పుడు ఆసియా ఎలా ఉందో ఫస్ట్ మీకు మిర్రర్లో చూపిపోతున్నాను. ఇద్దరు చూపులు పెడతారు భయం. నాకు చూపిస్తాను. నాకు ఇటు కాదు, మీరు తిప్పు. ఎవరిది? అవక్కయ్యావ తెల్లదనం ప్రియా. సీరియస్ గా గ్లో వచ్చింది మ్యామ్. చాలా తెలుస్తుంది. స్కిన్ అంతా డ్రై ఉండేది, ఇప్పుడు కొంచెం ప్రాపర్ హైడ్రేటెడ్ గా సాఫ్ట్ గా ఉంటుంది. అలా వస్తుందంటే నేనే పడుకుందాను కదా మేడం దాని మీద. చాలా బాగుంది. నైస్ మ్యామ్. రండి మీరు కూడా పంపించండి. వస్తా ఇక హైబ్రోస్, పర్మనెంట్ హైబ్రోస్కి వస్తుంది కదా, అప్పుడు చేపిస్తా. నిజంగానే వచ్చింది. నువ్వు తప్పు పని చేసావు. నీతో పాటు పెళ్లి కొడుకులో పెళ్లి కూతురు తీసుకొస్తే చేపించేసి ఉండే మేడం ఎంచక్క. వాళ్ళ గ్లో వచ్చి ఉండే ఎంచక్క.
హ్యాపీ డబల్ హ్యాపీ. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగుంది. సో చూశారు కదా, రిలాక్సేషన్ ప్లస్ గ్లోకి గ్లో రెండు వచ్చాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ మనకి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనకి పర్మనెంట్ హైబ్రోస్, తర్వాత బొటాక్స్ ఫిల్లింగ్స్, ఆ తర్వాత అలాగే మనకి స్కిన్ గ్లోయింగ్, తర్వాత మగాళ్ళకైతే జిఎఫ్సి, మ్యామ్ చెప్తారు అన్ని రకాలు ఉన్నాయని చెప్తున్నా. మేడం అన్నీ ఉన్నాయి కదా మనకు అన్ని సంబంధించి? స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, అన్ని రకాల స్కిన్ మరియు హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు 2 months క్రితం వచ్చి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. మళ్ళీ ఆశ కూడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ అయితే బాగా చేస్తారని చెప్పేసి. సో చూడండి, రిజల్ట్ మీకు అర్థమవుతుంది. ఇందాక ఉన్న ఫేస్కి ఇప్పుడున్న ఫేస్కి గ్లో ఎలా వచ్చిందో మీకు అర్థమవుతుంది. సో కాబట్టి అందుకని ఇక్కడికి వచ్చాము. సో మీరు కూడా ఎవరైనా సరే స్కిన్కి కానీ హెయిర్కి కానీ మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలని చూస్తుంటే ఎందులో బాగుంటుంది, ఎక్కడ సెర్చ్ చేయాలని ఆలోచించకండి. ధర్మ 360 అని 4 బ్రాంచ్లు ఉన్నాయి ఆల్రెడీ. కొండాపూర్లో, అలాగే మాదాపూర్లో కొత్తగా బ్రాంచ్ ఇది. మదీనా కూడా కదా మేడం, మదీనా కూడా కేపీహెచ్పి. మన మాదాపూర్ దగ్గర అయితే ఇది కొత్త బ్రాంచ్. లుక్ కూడా అదిరిపోయింది, మామూలుగా లేదు లోపల. ఇది మనకి ఏమంటారు, జూబ్లీ హిల్స్కి మాదాపూర్కి మిడిల్లో మన పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. సో ధర్మ 360 అని చెప్పేసి. సో మీరు ఎవరైనా సరే కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు రండి. అంటే మనకి ఏంటంటే కంఫర్టబుల్ ప్రైస్లో క్వాలిటీ అంటే నీట్గా అండ్ చాలా క్లారిటీగా చేస్తారు. ఆసియా హ్యాపీయా? చూసా నన్ను అంటే హ్యాపీ ఉండే. ఎప్పుడైపోద్ది అనుకుంటాం. ఏంటది? ఇదే ఎప్పుడైపోద్ది అన్న. ఎప్పుడు అయిపోద్ది కదా, నువ్వు ఎప్పుడు అందంగా అయిపోతావు, ఎప్పుడు అందంగా అవుతావు. ఆల్వేస్ అంటే హెయిర్కి తలకి బ్రెయిన్కి చేపించలేదు. అందమే కదా, అందంతో పాటు అందమైన మనసు కూడా ఉండాలి. సో మేడంకి ఉంది అది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా రావాలి, మీకు హెయిర్కి కానీ ఫేస్కి కానీ చూపించుకోవాలనుకుంటే సో కింద అయితే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాము. అలాగే పర్మనెంట్ ఏమంటారు హైబ్రోస్ కూడా ఆసియా త్వరలో చేయించుకోబోతుంది. సో ఆ వీడియో కూడా షార్ట్ వీడియోలో తీసి మేము పెడతాము. సో చూడండి, ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి రండి, మీకే ఎక్స్పీరియన్స్ అయితే అర్థమవుతుంది. ఓకే మేడం, బాయ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.